గల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసు ప్రభువు నామమున మీకు కృతజ్ఞులమై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరిచే బాధ్యతను మాకు అనుగ్రహించారు. ప్రభువా కరెంటు లేదు, అయినప్పటికీ మేము మాటలు విని మీ వాక్యం ద్వారా మాట్లాడి మేము ప్రభువా ప్రార్థనలో గడుపుటకు సహాయం చేయవలసి మీరు వేడుకుంటున్నాం. కృప చూపించారు తండ్రి. మీ చిత్తాన్ని నెరవేర్చవలసి మనం చేస్తున్నాం. కృతజ్ఞతమైన స్థుతి గణతమైన ప్రభావాలు ఆరోపిస్తూ తండ్రి రావాల్సిన తీసుకురంటే కరెంటు కూడా మీరు అనుగ్రహించండి, కనికరించండి. స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత స్థుతి ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ గ్రంథంలో నుండి కొద్ది మాట మనం చూసుకుందాం. ఈరోజు ప్రార్థన కొరకైన మాటలను గ్రహిద్దాం. హబక్కూకు గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి 771వ పేజీ. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం. కనపడకపోతే వదిలిపెట్టేసేయండి, లైట్లన్నీ వేసుకోండి. కనపడకపోతే వదిలిపెట్టేసేయండి, లేకపోతే రాసుకోవడానికన్నా లైట్ జోబులు పెట్టుకుంటే కనపడతా చూడు. అది వదిలే, జోబులు పెట్టుకుంటే కనపడతాను. అయిపోయా. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము, మొదటి వచనం నుంచి 4 వచనాలు మనము కలిసి చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు మనందరం కూడా మార్చి చదువుకుందాం. బైబిల్ మధ్యలో నుంచి 771వ పేజీ. 771. నేను చదువుతాను, నేను ఒక వచనం, మీరు ఒక వచనం. ప్రవక్త యగు హబక్కూకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. 2వ వచనం చదవండి. నేను ఆలపెట్టున్నాను, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరగే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. న్యాయము చెడిపోయి ఉన్నది. ఇక్కడ హబక్కూకు మరి దర్శన రీతిగా దేవుడి యొక్క దేవోక్తి వచ్చినప్పుడు హబక్కూకు యొక్క మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉంటాయి. ఏమంటారంటే, యెహోవా నేను మొరపెట్టిన నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుందు. మరి ఎందుకొరకాయ మొరపెడుతుంటున్నాడు హబక్కూకు అనేది మనకి ఇక్కడ బహు స్పష్టంగా కనబడతా. దేని కొరకాయ మొరపెడుతుంటున్నాడు మనం చూస్తే హబక్కూకు యొక్క వేదన, హబక్కూకు యొక్క బాధ, అతని హృదయంలో అతని యొక్క బాధ వేదన మనం చూస్తే మరి లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి, లోకంలో జరుగుతున్న పరిస్థితుల గురించి వేదనతో తాను ప్రార్థన చేస్తూ ఉంటాడు, మనవి చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము లోకంలో జరుగుతున్న మనకెందుకయా, లోకంలో ఎట్టబోతే ఎట్టేమైంది. చాలామంది నిజంగానే లోకంతో మనకు అనవసరం. లోకంలో బలాత్కారం జరుగుతుందో, మోసం జరుగుతుందో, పాపం జరుగుతుందో, అన్యాయం జరుగుతుందో మనకెందుకు, మనకు అవసరం లేదు అనేటువంటి తలంపు మన హృదయాల్లో ఉంటుంది. వాస్తవమే, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే యెరూషలేము యొక్క స్థితిని గురించి, అక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి హబక్కూకు యొక్క వేదన, తన మనసులో వేదనను తాను పడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు మొరపెడుతున్నా కూడా దేని కొరగా మొరపెడుతుంటున్నాడు, ఏ పరిస్థితి గురించి మొరపెడుతున్నాడు అంటే తన కొరకు కాదు, తన ఇంటి కొరకు కాదు. అయితే లోకంలో యెరూషలేము అనే ప్రాంతంలో అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, అక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి దేవుడికి మొరపెడతా ఉంటే దేవుడు ప్రత్యుత్తరము కూడా చెప్పడం లేదు. మొరపెడుతున్నాడు, దేని కొరకు మొరపెడుతున్నా మనకు అర్థమైపోయింది. లోకంలో ఆ యెరూషలేము ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితుల యొక్క వేదన, ఆ పరిస్థితిని చూసి పరితాపం పట్టలేక వేదనతో తాను ప్రార్థన మనవి చేస్తున్నట్టు చూస్తున్నాం. అయితే ఈ మనవికి ఏమన్నా దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడా అంటే ఆలకింపకుందువు, ఆలకింపడంలే.
దేని కొరకై మొరపెడుతున్నాడు? ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి 2వ వచనంలో, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుతుంది, నేను నీకు మొరపెట్టిన నువ్వు రక్షింపక ఉన్నావు. బలత్కారం జరుగుతుంది. బలత్కారం అంటే బలవంతంగా మరి అన్యాయం క్రియలు, బలవంతంగా మోసపు క్రియలు, బలత్కారం జరుగుతా. బీదలైన వారికి, దిక్కులేని వారికి, లేకపోతే తల్లిదండ్రులు లేని వారికి, లేకపోతే విధరాలైన వారికి, పేదలైన వారికి బలత్కారం అనేది ఆ దినాల్లో ఆ దేశంలో జరుగుతున్న పరిస్థితిని గురించి హబక్కూకు యొక్క మనసు చాలా పరితాపం పట్టలేకపోతాం. బలత్కారం జరుగుతూ ఉంది, అయితే ఇది జరుగుతుందని నేను నీకు మొరపెడుతున్నా కదా, అయితే రక్షింపకున్నావేమిటి? ప్రియమైన వారులారా, బలత్కారము జరుగుతూ ఉందని మనకు బాగా తెలుసు. అయితే తాను మొరపెడుతున్నాడు, దేవుడు ఆలకించలేదు. ఇంతగా బలత్కారం జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నావు ప్రభువా? లోకంలో జరుగుతున్న బలత్కారం, లోకంలో జరుగుతున్న అన్యాయం, లోకంలో జరుగుతున్న బాధ మరి జరుగుతున్నప్పటికీ మరి నువ్వు ఎందుకు ఆలకింపకున్నావు అని ఇక్కడ మరి హబక్కూకు వేదన చెందినవాడుగా చూస్తూ ఉంటా. మన ప్రార్థన ఎలాగ ఉంటావు? లోకంలో ఎంత బలత్కారం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుంది, మరి దిక్కులేని వారికి ఎంతో విషయాలు బలత్కారంగా ఎన్నో మన నష్టాలు జరుగుతూ ఉంటున్నాయి. మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. ఇది లోకంలో జరిగే వారికంటే అత్యధికంగా దైవబడిన వారికి కూడా జరుగుతూ ఉంది. దైవబడిన వారు కూడా ఎన్నో ఈ యొక్క సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు, బలత్కారమైనటువంటి పరిస్థితుల గురించి. కాబట్టి ఇది నా హబక్కూకు యొక్క ప్రార్థన, హబక్కూకు యొక్క మనవి మన మధ్యకు వస్తూ ఉంది. అంటే బలత్కారుల కొరకై, బలత్కారం జరిగించే వారి కొరకై మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో చేరాలి. ప్రభువా, ఎంతమంది బీదలైన వారు, ఎంతమంది తల్లిదండ్రులు లేని వారు, ఎంతమంది విధవరాండ్రులు, ఎంతమంది మరి వృద్ధులైన వారు, లేకపోతే దిక్కులేని వారు, ఎంతమంది బలత్కారంగా పట్టబడుతున్నారు, బలత్కారంగా వారు ఎంతో నష్టపరచబడుతుంటున్నారు. వారి విషయమై నీ యొక్క చిత్తమేమిటి? వారి విషయమై నువ్వు ఏమని ఆలోచిస్తున్నావు ప్రభువా? వారిని సహాయం చేయి, వారికి కృపచూపు ప్రభువా అని మనం ప్రార్థన చెయ్యవలసిన వారంగా ఉంటున్నాం. హబక్కూకు ఇదే చేస్తున్నాడు. బలత్కారంగా జరుగుతుంది, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రభువా? దేశంలో మరి ఆ ప్రాంతాల్లో, యెరూషలేము ప్రాంతాల్లో బలత్కారం అత్యధికమైపోతుంది, ఎందుకు మౌనంగా ఉన్నావు? అంత మాత్రం కాదు, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి 3వ వచనంలో, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేలా ఊరకయే చూచుచున్నావు. నన్నెందుకు దోషం చూడనిస్తుంటున్నావు? దోషములు చూడుస్తూ ఉంటున్నావు. ఎంత దోషములు, బాధ ఊరికే బాధపడుతూ ఉంటే ఊరికే చూస్తూ ఉన్నాడు ప్రభు. దోషాలు అన్ని సమయాల్లో, అన్ని విషయాలు కూడా దోషము జరుగుతూ ఉంది. దోషములు జరుగుతూ ఉంటే చూడస్తూ ఉంటున్నాం. మనం ఏమనుకుంటాం చెప్పండి? ఇంత దోషం జరుగుతా అంటే ఎవరు ఆపలేకపోతున్నారు, మరి ఎవరు కూడా సాయం చేయలేకపోతుంటున్నారు, ఇంత అన్యాయమా, ఇంత పరిస్థితి? ప్రియమైన వారులారా, ఆడ ప్రభు గురించి ఏమంటే, బాధ నువ్వేలా ఊరకే చూస్తుంటున్నా, బాధ నువ్వు ఎందుకు ఊరకనే చూస్తూ గమనిస్తుంటున్నావు అని హబక్కూకు అంటున్నాడు. దోషములు ఏం చేయగలుగుతాం మనం? ఎన్నో లోకంలో ఎన్నో విషయాల్లో దోషాలు జరుగుతూ ఉంటున్నాయి, ఎన్నో అపరాధాలు జరుగుతూ ఉంటున్నాయి. మనం ఏం చేయగలుగుతాం? మన వల్ల ఏమైనా అవుతుందా? మన వల్ల చేయగలడానికి ఏమైనా అవుతుందా? కానీ మన వల్ల ఏది ఒకటి ఏంటంటే, ఆ విషయాల కొరకై ప్రార్థన చేయవలసే ఆ పరిస్థితి మాత్రమే మనకు, అంతే. దోషములు జరుగుతూ ఉంటున్నాయి, మనం అరికట్టలేం, మన వల్ల కాదు. ప్రియమైన వాళ్ళరా, కానీ ఆ దోషముల నుండి విడిపింపబడడానికి, దోషముల యొక్క పరిస్థితుల నుండి ప్రజలైన వారు విడుదల పొందడానికి కొరకై మనం ప్రార్థన మాత్రమే చేసేవారంగా ఉండాలి. హబక్కూకు యొక్క ప్రార్థన, ఆ ప్రార్థన మన ప్రార్థనే ఉండాలి. మొట్టమొదటి మనం చూస్తూ ఉంటే హబక్కూకు దేశంలో జరుగుతున్న బలత్కారాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు చూస్తాడు ఒకసారి, ఒక సమయంలో. ఈ దినాల్లోగా ఛత్తీస్గఢ్లో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. మార్చి నుంచి మణిపూర్లో జరిగినట్టుగా చాలా మంది వేస్తున్నారు, ఎంత మాత్రం నిజమో కానీ వీడియోలు పెడుతున్నారు. మణిపూర్లో జరిగినట్టుగా అల్లర్లు జరుగుతాయి ఇక ఛత్తీస్గఢ్లో అని. మరి మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇంకా అల్లర్లు రేగుతూ ఉంటున్నాయి, మత కలవలాలు రేగుతున్నాయి, బలత్కారం అత్యధికమైపోతా ఉంది.
బంగ్లాదేశ్ జరిగింది కదా, హిందువుల పైన చాలా బలాత్కారం. ఇట్లాగా ఇంకా బలాత్కారాలు రేగుతా ఉన్నాయి. ఎట్లా ఎంతవరకు మరణ హోమం వచ్చేంత వరకు కూడా బలాత్కారాలు. ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తూ కూడా ఏమీ చేయలేని వారంగా అయిపోతాం. కానీ ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే ఆ సమయంలో, బలాత్కారం సమయంలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేది చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రం కాదు, దోషములు జరుగుతున్న సమయాల్లో కూడా మరి మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు. మనం చేసే ప్రార్థన దోషములను అరికట్టేదిగా చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రం కాదు, ఇక్కడ చూస్తే 3వ వచనం చూడండి, ఎక్కడ చూసినను నాశనమును బలాత్కారమును అగబడుచును. ఎక్కడ చూసిన నాశనాలు మనం గుర్తుపెట్టుకుంటాము. ఈ ఈ సమయాల్లో, ఈ దినాల్లో నాశనం ఎక్కువైపోతాం. యేసు ప్రభు రాకడ దగ్గరకు వస్తూ ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా నాశనము చేయబడే పరిస్థితి మనకు తెలుసు. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ దేశాల్లో జరుగుతున్న గాజా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఆ యుద్ధాలు ఎంత నాశనం అయిపోయింది. ఎంతమంది ప్రజలు పోయినారు, ఎంతమంది ప్రజలు చనిపోయినారు, ఎంతమంది ప్రజలు మరి రోడ్డు పడ్డారు, ఎంతమంది ప్రజలు ఆకలి దప్పులతో ఉన్నారు. మనం చూస్తే ఎంత నాశనం. ఏమిటి? దేవుడి యొక్క రాకడ సమీపమైనప్పుడు ఈ నాశనం అనేది జరుగుతూ ఉంది. ఈ నాశనమును దేవుడు అరికట్టాల. శాంతి, సమాధానాలు, సంతోషాలు కలిగి ఉండాలా. మరి ఈ నాశనానికి ఎంత కూడా ఆ దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రియమైన వాళ్ళరా, ఇది దేవుని వలననే జరుగుతుంది. చూస్తూ చూస్తూ నాశనం జరగబడతా ఉంటే ఊరుకుంటావా? మనం చూస్తూ మనం మన యొక్క పద్ధతి ఏమిటి? మనం అందరూ బాగుండాలా, అందులో మనం కూడా ఉండాలని. కానీ చూస్తూ చూస్తూ ఎంతమంది నాశనం అయిపోయినారు. గాజా పట్టణం మీరు యూట్యూబ్లో చూస్తే, గాజా పట్టణం కానీ చూస్తే, ఇరాన్ పట్టణం చూస్తే ఎంత నాశనం అంటే చెప్పడానికి వీళ్ళంతా కోలుకోలేనంత నాశనం జరిగిపోయి అది చూస్తున్నాం. కానీ చూడడమే కాదు, కానీ దాని యొక్క క్షేమం కొరకు కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకంటే అమాయకమైన ప్రజలు ఎంతో మంది నశించిపోతున్నారు. ఎవడో ఒకడు తప్పు చేసినందుకు ఏమైపోతుంది చెప్పండి? పట్టరాలే. వాడు ఎవడో బాంబు వేసినాడు, 200 మంది చచ్చిపోతే వీళ్ళు పోయి బాంబు వేస్తే 1000 మంది చచ్చిపోయారు. 1000 మంది కంటే ఎక్కువ చచ్చిపోయారు. ఇప్పుడు 200 చచ్చిపోయేదానికి అటు ఇటు చనిపోయి, అంటే ఈ బలాత్కారము, ఈ యొక్క నాశనాలు ఆగడం లేదు. చివరి దినాల్లో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. ఈ పరిస్థితులు బట్టి మనము క్షేమంగా, సంతోషంగా ఉండగలమా? మనశ్శాంతితో ఉండగలమా? ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మన ఆత్మ పరితాపము పట్టలేక ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. లోకంలో ఏ పరిస్థితి జరుగుతున్నా ఇలాంటి ఆత్మ యొక్క నడిపింపు మన హృదయాల్లో ఉండాలా. చూడండి, అపోస్తల కార్యము 17వ అధ్యాయం 16వ వచనం చదవడారా? అపోస్తల కార్యం 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. పౌలు ఏథెన్సులో ఆ పట్టణము విగ్రహములతో నిండినట్టు చూసినందున ఇది ఈ అసలైన మాట. అతని ఆత్మ ఏం పట్టలేకపోయిందంట? పరితాపం అంటే భరించలేకపోయింది. ఇలాంటి పరిస్థితులు ఆత్మ వేదన చెందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరితాపం పట్టలేని పరిస్థితి వేదనతో. కాబట్టి వేదన చెందినటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆ మనసు మన హృదయాల్లో ఉండాలి. అది ప్రార్థనకు ఉన్నటువంటి నమ్మకం, ప్రార్థన యొక్క పరిస్థితి. చూడండి, అందుకే హబక్కూకు లోకంలో జరుగుతున్న పరిస్థితులను గుర్తించి తాను మనవి చేస్తూ ఉంటే, ఎందుకు ప్రభువా నువ్వు ఊరికే చూస్తుంటున్నావు? ఏమైంది నీకు? బలాత్కారం జరుగుతూ ఉంది, దోషములు జరుగుతూ ఉంటున్నాయి, ఎక్కడ చూసిన నాశనాలు జరుగుతుంటున్నాయి. అంత మాత్రమే చూసుకుంటే జగడాలు, కలహాలు ఏమవుతున్నాయండి? రేగుతా ఉంటున్నాయి. హబక్కూకులో ఏం చెప్తే? జగడాలు, కలహాలు. ఎక్కడ చూసినా జగడాలు, కలహాలు. చెప్పడానికి వీళ్ళు. ఇది మరి ఇలాగా జరుగుతూ ఉంటే భూమే నాశనం అయిపోతుంది, ప్రపంచమే నాశనం అయిపోతుంది, పరిస్థితులు, ప్రజలే నాశనం అయిపోతారు. ఇలాగ జరుగుతున్నప్పుడు మరి ఆత్మ కలిగిన, దైవాత్మ కలిగిన మనము పరితాపం పట్టలేకుండా ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. అంటే వారి క్షేమము చాలా ప్రాముఖ్యమైనది. ఇలాగ జరగడం, సాతాను చేసే కార్యాలన్నీ కూడా మనకు తెలుసు. జగడాలు, ఇంకా మనకు కలహాలు రేగుతుంటున్నాయి. ఇది మనం చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి అంత మాత్రమేనా? మరి తాను చేసేటువంటి మనవిలో ఏముందంటే, అందువల్ల ధర్మశాస్త్రం ఏమైపోయింది చెప్పండి? నిరర్థకమైంది. హబక్కూకు 1:4 ధర్మశాస్త్రం ఏమైపోయింది? నిరర్థకం. అంటే ధర్మశాస్త్రము పనిచేయడంలే, ధర్మశాస్త్రం మాటలు పనిచేయడంలే, దేవుని వాక్యం పనిచేయడంలే. ఈ దినాల్లో ప్రజలలో దేవుని వాక్యము పనిచేయడం లేదు. దేవుని వాక్యం పుష్కలంగా ఉంది, కానీ పని మాత్రము చేయడం లేదు. పుష్కలంగా ఉంది. చూడండి, మనకి శరీరంలో రోగం వచ్చింది, మందులు లేకనా? లోకంలో ఎన్నో ఏ రోగానికైనా మందులు ఉన్నాయి, కానీ ఆ మందులు ఏం చేయకపోతేనే మన శరీరానికి పడడంలే. అంతే, మందులు ఉన్నాయి, మంచిగా స్వస్థపరిచే మందులు ఉన్నాయి, కానీ మన శరీరానికి ఏం చేయలేకపోతే పడడంలే. మరి లోకంలో దేవుని వాక్యం పుష్కలంగా ఉంది, సమృద్ధిగా ఉంది. టీవీలలో, రేడియోలలో, ఎక్కడ చూసినా మీటింగ్లు అన్నిట్లో ఉన్నాయి. కానీ ఆ ధర్మశాస్త్రం ఏమైపోయింది? నిరర్థకం. అంటే దేవుని వాక్యము ప్రజలలో పని చేయడం లేదు. అంటే ఆ ప్రజలలో పని చేయడం అంటే ఆ పరిస్థితులను జరుగుతూ ఉంటున్నాయి, బలాత్కారము జరుగుతూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము నిరర్థకం కాకుండా ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రమేనా? మనం చూస్తుంటే న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయేను. న్యాయమే లేకుండా పోతాను దేవుని సన్నిధిలో, ప్రజల మధ్య, లోకంలో న్యాయమే లేదు. అన్యాయం, అంతా న్యాయమే. న్యాయం ఎక్కడుంది చెప్తా చెప్పండి. మనకి ఏమైనా గుర్తుంటే మనకు అన్యాయం జరిగితే న్యాయం ఆడుందంటాం. మనం కూడా ఏం చేస్తాం? అందరికీ అన్యాయమే చేస్తాం కదా. మనం చేసేదే అన్యాయమే. మనకు అన్యాయం జరిగితే న్యాయం ఆడుందయా అంటాం. న్యాయమే జరగడం లేదు. ఎప్పుడు 99% న్యాయం అనేది లేకుండా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి భక్తులు వచ్చి తర్వాత నీతి పరులను చుట్టుకుందరు, న్యాయము చెడిపోయి ఉన్నది. నీతి పరులు ఏం చేస్తున్నారంట? భక్తులు. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చూస్తున్నాడు? నువ్వు ఎందుకు చూస్తున్నావు ప్రభా? ఇవన్నీ నీకు తెలియకనా నువ్వు చూస్తున్నావు కదా. అయితే ఈ ప్రార్థన చేస్తున్న హబక్కూకు ఊరికే నువ్వు చూస్తున్నావు ఎందుకు? నువ్వు రక్షింపకూడకున్నావు ఎందుకు? మరి నీవెందుకు ఇలాగ చేస్తున్నావు? ఇంత జరుగుతా ఉన్నా కూడా నువ్వెందుకు ఆలకింపకున్నావు? అన్యాయం జరుగుతూ ఉంది, బలాత్కారం జరుగుతూ ఉంది, జగడాలు జరుగుతూ ఉంటున్నాయి, ఇంకేంటండి దోషాలు జరుగుతూ ఉంటున్నాయి. దేవుడి వాక్యము పనే చేయడం లేదు, నిరర్థకమైపోతా ఉంది ప్రజలలో. అంత మాత్రంగా న్యాయం అసలు లేదు. భక్తిహీనులు మరి నీతిపరులు చుట్టుకుంటున్నారు. న్యాయం ఏమైపోయిందంట? చెడిపోయి ఉన్నది. ఇన్ని జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు చూస్తున్నావు ప్రభువా అంటే, ప్రభువు తన సమయాన్ని కొరకు, తన చిత్తాన్ని కొరకు, తన యొక్క సమయాన్ని కొరకు ఆయన కనిపెడుతూ ఉంటున్నాడు. మన ఇష్ట ప్రకారంగా అప్పటికప్పుడే జరగాలి కాదు. ఆయన తన చిత్త ప్రకారంగా ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, ఎన్నైనా జరగని, ఏమైనా జరగని, ఒక సమయం వచ్చిన తర్వాత అన్నిటికీ ఆయన ఏం చేస్తాడు? సమాధానము చేసేవాడు. అందుకే దానియేలు గ్రంథంలో దానియేలు చక్కటి మాట అంటాడు చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14 వచనం చదవండి ఎవరైనా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14 విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి. ఏంటండి? సమయము కనిపెట్టినట్టు. అది మన అంటే ఇన్ని చేసినప్పటికీ న్యాయస్థుడండి, న్యాయంగా సంపూర్ణంగా ఒక సమయంగా ఆయన న్యాయం చేయాలి కాబట్టి సమయం కనిపెడుతున్నాడు. ఆ సమయం వరకు మనం చేయాల్సిందంటే ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. జరిగే అన్యాయాల కొరకు, జరిగే బలాత్కారాల కొరకు, జరుగుతున్నటువంటి నాశనాల కొరకు, జరుగుతున్నటువంటి దేవుడి వాక్యం నిరర్థకమవుతున్న దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కేవలం ప్రార్థనే. ఇది కేవలం మన వల్ల, ప్రార్థన వల్ల ఏం చేస్తాడంటే అంతటిని కూడా మార్చివేసే దేవుడు. ప్రార్థన వల్ల సమస్తాన్ని మార్చివేస్తాడు. కాబట్టి ఆ సమయం కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు మనం అనుకుంటాం, ఏం ప్రభా ఇంత ప్రార్థన చేస్తాడు, ఊరికే చూస్తున్నావు, సంఘాల్లో కానీ లోకంలో కానీ జరుగుతున్న పరిస్థితులు కానీ నీకు తెలియవా, నువ్వు ఊరికే చూస్తున్నావంటే ఆయన సమయం రావాలా. ప్రభు అన్నాడు కదా తన తల్లితో యోహాను 2వ అధ్యాయంలో,
ప్రభువా మరి ఆ కుమారుడా ఆడ ద్రాక్షారసం అయిపోయిందంటే యేసు ప్రభు అన్నాడు, నా సమయము ఇంకా రాలా. కాబట్టి మనమేమో చేయబడింది, కానీ సమయం వచ్చినప్పుడే దేవుడి యొక్క మహిమ సమస్తాన్ని ఆయన జరిగించేవాడుగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనలో మనం ప్రవేశించినప్పుడు మనము ఏ విషయాల కొరకు ప్రార్థిస్తున్నామో, బలాత్కారం జరుగుతున్న విషయాల కొరకై, మరి దోషం జరుగుతున్న విషయాల కొరకై, ఎక్కడ చూసినా నాశనం బలాత్కారం జరుగుతున్న విషయాల కొరకై, కలహాలు జగడాలు జరుగుతున్న విషయాల కొరకై, ధర్మశాస్త్ర నిరర్థకమై దేవుడి వాక్యం ఉంటుంది కానీ పని చేయలేని పరిస్థితుల కొరకై, న్యాయమే జరగని పరిస్థితుల కొరకై, వీటన్నిటి కొరకై మనము హబక్కూకు చేసిన ప్రార్థన వలె చేయాలి. అయితే హబక్కూకు అంటున్నాడు, ఏ ప్రభువా ఇన్ని చేస్తున్నా కూడా, ఇంత ప్రార్థన చేస్తున్నా మౌనం ఎందుకు వహించినావంటే ఆయన సమయం ఉంది. ఆయన సమయం వరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఆయన తగిన సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా మనం చేసిన ప్రార్థనలన్నింటికి ఆయన జవాబిస్తాడు. ఆ దినాన మనము మరి సంతోషిస్తాం. నిజమేం కదా ప్రభువా, నీ సమయంలో నీవు ఆ సమయం ప్రార్థన చేసినప్పుడు నీవు జవాబు ఇచ్చినావు. మనం అనుకున్న వెంటనే ఇచ్చే జవాబులు కావాలి, కానీ ప్రార్థన మాత్రం చేయాలి. ప్రార్థన చేయాలి. లోకంలో జరుగుతున్న పరిస్థితులు, మన పరిస్థితులు కూడా జరుగుతున్న పరిస్థితులకి ప్రార్థన చేయాలి కదా. ఎట్లాంటి బలాత్కారం అంటే ఈరోజు యూట్యూబ్లో చూసినాం, వనస్థలిపురం దగ్గర ఒకడెవడు ఫ్లాట్ అమ్మాడట. ఫ్లాట్ అమ్మి రౌడీ ఫ్లాట్ అమ్మేసి, నీకు నేను కట్టిస్తాను, అపార్ట్మెంట్ కట్టిస్తాను. 2 సంవత్సరాలైనా అపార్ట్మెంట్ కట్టలేదంటాడు. పోయి అడిగితే కట్టలేదు అంటున్నాడంట. సరే మరి ఏమైందో, ఈడే చేసాడు ఫ్లాట్ కొన్నట్టు వాళ్ళ కొడుకులకి పనిచేసాడంట. ఇది 2 తీసుకుంటారా మీరు, సంవత్సరాలు తీసుకోండి. వాడు వచ్చాడు, అప్పుడు ఎవరో రోడ్డు వచ్చాడు, నేను కట్టిస్తానని చెప్పి నువ్వు ఎట్టొచ్చినాడు కొడుకులకి, వాళ్ళకి ఎవడికి అమ్ముతావా, నేను కొంటానండి. సరే కొనరా నాయన అంటే అప్పుడు ఇచ్చిన డబ్బు వేస్తాడంట, లేకపోతే నీ ఎంత తీరుస్తా అంటాడు. అప్పుడు ఎంత ఇచ్చానో, 1,00,000 రూపాయలు లేదా 10 లక్షలు ఎంత ఇచ్చినా అంతే వేస్తాడు. ఇప్పుడైతే కోట్లు ఉన్నాయి కదా, అంతే వేస్తానంట. నువ్వు ఒకవేళ ఇవ్వకపోయినా నీ ఎంత తీరుస్తా అంటాడు. ఇంకేం చెప్పాలి చెప్పు? ఎక్కడ బలాత్కారం ఏం జరుగుతుంది? ఎంత బలాత్కారం జరుగుతుంది? ఎంతమంది నష్టపడుతున్నారు? ఎంతమంది ఆ పరిస్థితుల్లో తట్టుకోలేని వారు కూడా, ఒకవేళ ఆ లోకస్తులే కాదు, దైవబడైన వారు కూడా బలాత్కారం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ చివరి దినాల్లో అందుకే ఉన్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. చివరి దినాల్లో మనకు చేయవలసిన పని మెలకుగా ఉండి ప్రార్థన చేయవలసిన వారమే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, హబక్కూకు యొక్క ప్రార్థన మనకి ఏం నేర్పుతుంది? వెంటనే జవాబు ఇవ్వాలని కోరుకోవడం ప్రాముఖ్యమే, కానీ దేవుడు తన సమయంలో చేసే కార్యాల కొరకై మనం ఎదురు చూడాలా. ఆ కార్యాలే తనకు మహిమను తీసుకొస్తాయి. అప్పటి వరకు మనము కనిపెడుతూ ప్రార్థన చేస్తూ రావాలి కదా. మనకు బాగా తెలుసు, ఒక మాట మనం చూస్తే యెజబేలు కాలంలో ఎట్లున్నా చెప్పండి. ఏలియా ఒక్కడే ధైర్యంగా ఉన్నాడు. కానీ ఎంతమంది ఉన్నారు? 7 ఎంతమంది దాక్కుంటున్నారు చెప్పండి యెజబేలు కాలంలో ప్రవక్తలు? 400 మంది, 200 మంది, 7,000 మంది. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 18 వచ్చింది చదవండి ఎవరైనా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18 వచ్చింది. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాలునకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు. ఎన్ని వేల మంది ఉన్నారండి? ఎక్కడున్నారు వీళ్ళందరూ? దాక్కొని ఉన్నారు, గుహలో దాక్కొని ఉన్నారు. ఎందుకొరకు? ఇంత బలాత్కారం జరుగుతుంటే పోయేసి ఏలేలాగా నువ్వు చేస్తున్న ఆట నచ్చు కదా. కానీ దేవుని సమయం బయట ఏం జరుగుతుంది? బయట రాజ్యంలో ఏం జరుగుతుంది? బలాత్కారం జరుగుతుంది. యెజబేలు చేసే ఆ ఆగడాలు తట్టుకోలేకపోతున్నారు. అంత బలాత్కారం. ఒక స్త్రీ ఆ దేశాన్ని కూడా హడలిచ్చేస్తుంది. మరి ఎన్ని సంవత్సరాలు పాలించిందో అమ్మ ఆహాబు రాజు? చాలా సంవత్సరాలు.
కానీ ఈ చాలా సంవత్సరాలు కూడా వారు ప్రవక్తలైన వారు ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? గుహలలో దాక్కుంటున్నాడు. వారిని దేవుడు పోషిస్తున్నాడు, అక్కడి నుంచే పోషిస్తున్నాడు. కానీ ఎందుకు దాక్కున్నారంటే సమయము రావాలా, ఆ సమయం కొరకే వారు ఎదురు చూస్తున్నారు. వెంటనే వెళ్ళేసి నిలబడడం అని కాదు, సమయం కొరకు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు గుహలో. ప్రభువా, ఎంతమంది చూస్తే యెజబెలు కాలంలో మరి నాబోతుడు ఏం చేపించాడు? కల్పించేసినాడు. ఎంత మరి ఖడ్గం చేత ఆ యొక్క ప్రవక్తను చంపిస్తున్నారు. అన్యాయం జరుగుతూనే ఉంది. దాని కొరకై వారు ఏం చేశారంటే గుహలో ఉండే వారు ఏం చేస్తున్నారు? 7,000 మంది కాదు. ఒక సమయం వచ్చింది, రానే వచ్చింది ఆ సమయం. యెజబెలు ఏమైపోయిందంటే పైన 3వ అంతస్తు నుంచి పైనుంచి కింద పడింది. కింద పడంగానే ఎక్కడదక్కడ పాటలు ఊడిపోయినాయి కదండి. పాటు ఊడిపోయినాయి. తలకాయ లేదు, ఏం లేదు, కాలు చేతులు లేవు, అన్నీ పోయినాయి. ఆ సమయం కొరకు వాళ్ళు ఎదురు చూశారు. అయితే దేవుడు ఆమెకు కుక్క సాగు వేశాడు. కనీసం సమాధిలో కూడా పోకుండా కుక్కలు ఆమె యొక్క శరీరాన్ని తినేటట్టుగా చేశాడు. ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. అదే ప్రార్థన, మనం చేసే ప్రార్థన. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము సంఘంగా, కుటుంబాలుగా, ఇండియా వ్యక్తిగతంగా ఇలాంటి యొక్క ప్రార్థన, లోకంలో జరుగుతున్న అన్యాయాలను, బలాత్కారాలను అన్నింటిని కూడా ఒక సమయానికి మాపివేసి దేవుడు మరి దేవుని యొక్క మహిమ తీసుకొచ్చే రీతిగా ఉంటుంది. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రాముఖ్యంగా క్రైస్తవులు జరుగుతున్న అన్యాయాలు మనం చాలా దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత అన్యాయం జరుగుతున్నాయో క్రైస్తవులు. కాబట్టి అన్యాయంగా పరిస్థితులు జరుగుతున్నాయి. వాటిని మనం మానపలేం, మన వల్ల కాదు, వాటిని మనం ఏమీ చేయలేం. కానీ దేవుడు చేయగలడు, తగిన సమయంలో చేయగలడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన, ఆ సమయం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సరైన సమయంలో, సరైన విధానంలో దేవుడు మనవిని వింటాడు. కరెక్ట్గా అన్నిటికీ సరైన సమయంలో జవాబును ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి గుర్తించుకుందాం. హబక్కూకు యొక్క ప్రార్థన గుర్తిస్తే ఎందుకు వినలేకపోతున్నామంటే సమయం ఉంది. అయినా ఆ సమయం నిమిత్తమై మనము మరి వ్యర్థం కాకోకుండా ప్రార్థన చేస్తుండాల. బలాత్కారుల కొరకు, మోసం చేసేవారి కొరకు, అన్యాయస్తుల కొరకు, దేవుని వాక్యము నిరర్థకమైపోతున్న పరిస్థితులు, దేవుని వాక్యం ప్రబలంగా కావడానికి కొరకై, వ్యాపించడానికి కొరకై, పరిస్థితుల కొరకై, అన్నిటి కొరకై, దేవుడి యొక్క సరైన సమయాన్ని కొరకై మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆ విషయాలు గుర్తుపెట్టుకున్నాం. మనము గుర్తుపెట్టుకొని జరుగుతున్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన చేసుకుందాము.